మనం కూడా ఈ సింగింగ్ కాంపిటీషన్ లో పాల్గొంటే బాగుంటుంది. తప్పకుండా పాల్గొందాం. ఇందులో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఇలా చూడండి. గసిటరాం, మాకు కూడా పాటలు నేర్పించవా? ఈ కాంపిటీషన్ లో మేం గెలవాలి. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందంటే ఇదే అర్థం. అడ్డమైన ప్రతి వాళ్ళు సంగీత విద్వాంసులు అయిపోలేరు. మీరు రాత్రి పగలు ఎంత ప్రయాసపడినా ఈ కాంపిటీషన్ లో గెలవలేరు. ఎందుకంటే ఈ కాంపిటీషన్ లో పాల్గొంటున్నాడు జాన్ ద డాన్. ఇక గెలిచేది నేనే. జాన్, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, కన్నాలు వేయి, దొంగతనాలు చేయి, జేబులు కత్తిరించు, కానీ పాటల గురించి మాట్లాడుకు మిత్రమా. కాకి కోకిలకి చాలా తేడా ఉంటుంది, అర్థమైందా? ఎవరిని కాకట్టున్నావు? ఎవరిని కాకట్టున్నావు? ఇంత అద్భుతమైన పేరుతో నిన్ను తప్ప ఇంకెవరిని పిలవగలం? నన్ను నిజంగానే కాకి అన్నారా లేక సరదాగా? 100% నిజంగానే అన్నాం. అయితే వదిలేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇటువంటి తమాషాలు అసలు నచ్చవు. పైగా జాన్ దొంగ సింగర్ అవ్వడం మాకు అస్సలు ఇష్టం లేదు. అవును, నేను దొంగనే, అయినా పాటలు పాడుకుంటూ దొంగతనాలు చేస్తాను. ఎప్పుడైనా తాళం చెవి తెరుచుకోకపోతే నేను పాట పాడుకుంటాను, అప్పుడు తాళం చెవి తెరుచుకుపోతుంది. నేను పాటలు పాడుకుంటూ చిప్ప చేతబట్టుకుని అడుక్కుంటానని మాత్రం విన్నాను, కానీ పాటలు పాడుకుంటూ దొంగతనం చేస్తానని మొదటిసారిగా నేను వింటున్నాను. ముందు వేడి వేడి నీళ్లు పట్టరండి. అరే గసిటరాం, వేడి నీళ్లతో ఏం చెయ్యాలి? పాటల్ని వేడి చేయాలా లేక హార్మోనియంనా? అరే, గొంతులో సరిగమలు పలకాలంటే వేడి నీళ్లు కావాలి. మీ గాత్రాలని శుద్ధి చేసుకోవాలి కదా. దీన్ని అంటారు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని. వచ్చిన పని అయిపోయింది, వెళ్ళొస్తాం. బాయ్ బాయ్. ఇక మీరు ఆలాపన మొదలు పెట్టండి. కానీ మా ఇంట్లో ఆలాపన లేదు. ఎక్కడిని తీసుకురమ్మంటారు? ఎక్కడుంటుందో చెప్పండి, ఇప్పుడే వెళ్ళి దుకాణం నుంచి తీసుకొస్తాం. చెప్పండి, ఏ దుకాణంలో దొరుకుతుంది? అరే, అర్థం చేసుకోరేంటి? దాని మీద దృష్టి పెట్టండి. దృష్టి పెట్టాలా? ఎక్కడ పెట్టాలి? ఎలా పెట్టాలి? అరే, నోట్లోంచి ఆలాపించాలి. ఎలా? అర్థమైందా? అర్థమైంది. సరే, మొదలు పెడతాం. లగాయతు మోటు, ఈ గాడిదరుపులు నీ నోట్లోంచే వస్తున్నాయా? అరే లేదు పెద్దన్నయ్య. అయితే మరి ఈ గాడిదరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ కాంపిటీషన్ లో మీరు పాల్గొనడం మంచిది కాదు, ఎందుకంటే మీరు ఎప్పటికీ గెలవలేరు. ఎందుకు గెలవలేము? ఎందుకంటే ఇందులో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అరే, మొరటోడికేం తెలుసు మొగలి పువ్వు వాసన. అనవసరంగా పాట పాడి అబాసపాలు. ఇప్పుడే పాడి వినిపిస్తాను. బాక్సర్ సింహాన్ని, బాక్సర్ సింహాన్ని. ఎలా ఉంది? ఇప్పుడే సునామీ వచ్చినట్టుంది. అలాగే అయితే కాచుకో. ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అన్నీ మా అమ్మాయి తయారు చేస్తుంది. నాకు అర్థం కావడం లేదు, నేను ఏం చెప్పను. శబాష్ శబాష్ శబాష్. మళ్ళీ ఇంకొక్కసారి ఆ మాట చెప్పు బిడ్డ. మాట నీ మనసులోంచి తన్నుకొస్తుంది. వినడానికి ఎంత హాయిగా ఉందో. ఇడ్లీ
కానివ్వండి, దోశ కానివ్వండి, ఏం చెప్పను, ఏవైనా కానివ్వండి, అన్నీ దరిద్రంగా ఉన్నాయి. ఎలా చెప్పను, ఎలా చెప్పను, ఈ దరిద్రం గురించి ఎలా చెప్పను, ఎలా 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 అయ్యయ్యో, ఏమిటి నువ్వు పాడుతున్న పాట? సరిగ్గా పాడు. ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, అన్నీ దరిద్రంగా ఉన్నాయి. ఎలా చెప్పను, ఎలా చెప్పను, నేను ఎలా చెప్పను, ఈ దరిద్రం గురించి ఎలా చెప్పను, ఎలా? అయ్యో, నీ మనసులో ఉన్న మాట ఇదా? నేను నిన్నెంతో కష్టపడి పెంచాను, ఎంతో రుచికరంగా వండి పెట్టాను, ఆఖరికి ఇలా అంటావా? మీ అమ్మనే ఏడిపిస్తావా? నిన్ను వదిలిపెట్టను. ఇండియా మీద ఓట్టు, మదర్ ఇండియా మీద ఓట్టు. అయ్యమ్మ డాడీ, ఈ కాగితం మీద పాట ఎలా మారిపోయింది? నాకేమీ అర్థం కావడం లేదు. సారీ సారీ. ఓయ్, అందరూ మీ మీ గాత్రాలను శుద్ధి చేసుకొని మిత్రులారా. అలాగే ఇప్పుడే చేసుకుంటాను. కానీ బాత్రూంలో సబ్బు నీళ్లు ఉన్నాయా? ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, గాత్రాలను దీనితో శుద్ధి చేసుకోవాలి. ఈ మందుని నేను నీళ్లలో కలిపి అందరికీ ఇస్తాను. ఇక అప్పుడు మీలో ఏ ఒక్కరి గాత్రం పాడైపోదు మిత్రమా. అసలు ఇదేంటంటే మిత్రులారా, ఇక పాట ప్రారంభించండి. ఇప్పుడే తేలిపోతుంది ఇక్కడ ఎవరు కాకో ఎవరు కోయలో. బంగారం దొంగిలిస్తాను, చంద్రుణ్ణి మాయం చేస్తాను, రూపాయలు దొంగలిస్తాను, నేనే నెంబర్ 1 దొంగని. నేనే బాక్సర్ని, అందరినీ చితకొట్టి పూస్తాను వ్యాక్సిన్ ని. బాక్సర్ బాక్సర్. ఓయ్, బాక్సర్ పాటలో దమ్ము కనిపిస్తోంది మిత్రులారా. మీ అందరూ మీ మీ గొంతుల్ని సరి చేసుకోండి. హలో, ఓయ్, ఇది తీసుకొని మిత్రులారా, ఈ మందును తాగండి. ఆ భగవంతుడు దయదలిస్తే ఒక్క క్షణంలో గొంతు బాగైపోతుంది. హాయ్ మోటు పత్రు, బాయ్ బాయ్. ఎందుకంటే ఫస్ట్ వచ్చే పాట నేనే పాడబోతున్నాను. ఎందుకంటే ఈ రోజు నాలో ఏ హిడెన్ టాలెంట్ దాగుందో అది ఇప్పుడు బయటికి వస్తుంది. నేనన్నీ దొంగిలిస్తాను, నేను బంగారాన్ని కన్నం వేస్తాను, నేను డబ్బులు దొంగిలిస్తాను, ధనవంతునైపోతాను, బంగారం దొంగిలిస్తాను, డైమండ్లను దోచేస్తాను. ఎందుకంటే నేనే దొంగ, నా వృత్తి ఇదే ఆశ్చర్యంగా. ఎందుకంటే నేనే దొంగ. ఆ కాకి కోయిల ఎలా అయింది? అతని గొంతు ఇంత అందంగా ఉండే అవకాశమే లేదే. ఇందులో ఏదో తిరకాసుంది. పదండి తెలుసుకుందాం. నేనన్నీ దొంగిలిస్తాను, నేను బంగారాన్ని కన్నం వేస్తాను, నేను డబ్బులు దొంగిలిస్తాను, ధనవంతునైపోతాను, బంగారం దొంగిలిస్తాను, డైమండ్లను దోచేస్తాను. ఎందుకంటే నేనే దొంగ, నా వృత్తి ఇదే ఆశ్చర్యంగా. ఎందుకంటే నేనే దొంగ, నా వృత్తి ఇదే ఆశ్చర్యంగా. ఓ, ఇది జాన్ హిడెన్ టాలెంట్ కాదు, హిడెన్ సింగర్ అని చెప్పాలి. ఇక్కడేమో ఇతను పాట పాడుతున్నాడు, స్టేజీ మీద జాన్ ఏమో యాక్షన్ చేస్తున్నాడు. పదండి వాడి అంతు తేల్చేద్దాం. ఇప్పుడు నువ్వు ఏం పాడాలనుకుంటే అది పాడు. ఓయ్, మీ అందరి గొంతులు బాగైపోయాయి మిత్రులారా. ఇప్పుడు మీరందరూ మీ మీ పాటలు పాడొచ్చు. ముందు ఆ సింగర్ పాడాలి కదా. అరే పాడు జాన్, పాడు. ఎందుకు ఆపేశావు? నువ్వు చాలా బాగా పాడుతున్నావు, పాడు. ఓకే. పుర్పురి నగరాన్ని నేను మోసం చేశాను, చెయ్యాల్సిందే ఉంది. వాళ్ళ చవట దద్దమ్మలు
జడ్జెస్ నేను నానా గడ్డి కరిపిస్తాను. కరి చేయడానికే ఉంది, వాళ్ళని పిచ్చి కుక్క కరిచేసింది. పిచ్చి కుక్క కరిచేసింది, పిచ్చి కుక్క కరిచేసింది. లేదు లేదు, ఈ పాట పాడుతున్నది నేను కాదు. ఇదిగో పాడింది ఇతనే. నేను నిజం చెప్తున్నాను, నా పాట ఇతనే పాడాడు. నేను ఊరికే పెదాలు కదిపాను. మోటు ఇంకా పతులులా జోడి, ఎడబాయనిది విడదీయనిది శాశ్వతమైనది. ఓ మోటు ఇంకా పతులులా జోడి. మోటు పతులు అతని టీం కలిసి చాలా అద్భుతంగా పాడారు. ఈ పోటీలో విజేతలు వారే. మోటు ఇక్కడ ఉండగా నేను ఈ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ గెలవడం చాలా కష్టం. కానీ నా గుజ్జులేని బుర్రలోకి అద్భుతమైన పిజ్జా లాంటి ఒక ఆలోచన వచ్చింది. భలే మోటు. తాగు. అసలే ఏమైంది? నా ఒంట్లో శక్తి అంతా పోయినట్టుంది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాను. చేతులు కూడా కదలటం లేదు. మోటు, ఇంటికెళ్ళు, విశ్రాంతి తీసుకో. ఇంకొద్ది రోజుల వరకు ఒక్క అడుగు కూడా నువ్వు నడవలేవు. చెప్పు, మోటుతో ఏం తాగించావు? చెప్పు, ఏం తాగించావు? చెప్పు చెప్పు. కాపాడండి. చెప్పకండి, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి విషయం తెలియనివ్వకూడదు. ఏంటి, ఏం తెలియనివ్వకూడదు అంటున్నావు? చెప్పు. ఆపు, కొట్టద్దు. ఏది ఏం జరిగినా సరే మీరు వాళ్ళకి నిజం చెప్పకండి. నోరు మూసుకో. నువ్వు నన్ను ఇరికించేలా ఉన్నావు. దెబ్బలు తింటున్నది నేను, నువ్వు కాదు. పతులు, సారీ. నేను ఒక మందుని నీళ్లలో కలిపి మోటు చేత తాగించాను. ఇప్పుడు అతను ఈ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొనలేడు. అరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పు. పద, డాక్టర్ జట్కా గారి దగ్గరికి వెళ్దాం. ఓయ్ మోటు, నా సహోదరుడా, నువ్వేమీ దిగులు పడకు. ఇదిగో ఈ మందుని తాగు. బహుశా రేపటికల్లా అంతా సర్దుకుంటుంది. బహుశానా? ఒకవేళ సర్దుకోకపోతే ఏం చేయాలి? ఓయ్, అలా అయితే యాక్షన్ డూప్లికేషన్ మిషన్ తీసుకో మిత్రమా. ఇవి వాచ్ లాంటివే. ఒకటి పత్తులు పెట్టుకుంటాడు, అది లాక్ చేసేస్తాడు. రెండవది మోటు నువ్వు పెట్టుకో. ఎప్పుడైతే పత్తులు తన వాచ్ లో ఆన్ బటన్ నొక్కుతాడో అప్పుడు పత్తులు ఏ పని అయితే చేస్తూ ఉంటాడో నీకు తెలియకుండానే నువ్వు కూడా అదే పని చేస్తావు మోటు. అంటే దీని అర్థం నేను హై జంప్ చేశానంటే మోటు కూడా చేస్తాడనే కదా? నేను వేగంగా పరిగెత్తానంటే మోటు కూడా వేగంగానే పరిగెడతాడా? అవును మిత్రమా, అవును. ఇదంతటినీ కాపీ చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు నీ వాచ్ ని ఆఫ్ చేస్తావో అప్పుడు ఇక మోటు నీ యాక్షన్ ని రిపీట్ చేయడు. ఎప్పుడైతే నువ్వు నీ వాచ్ ని అన్లాక్ చేస్తావో అప్పుడే మోటు తన వాచ్ ని తీయగలుగుతాడు. ఇలా చేయటం వల్ల ఆట మధ్యలో జాన్ మోటు వాచ్ ని దొంగిలించలేడు. అవును, ఇదిగో తీసుకో, ఇది పెట్టుకో మిత్రమా. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ డోంట్ మైండ్. ఇదిగో ఇక్కడ వాచ్ లాక్ అయ్యింది, ఆన్ కూడా అయ్యింది. జాన్, మర్యాదగా వాచ్ తిరిగి ఇచ్చేయి. చూస్తుంటే పొద్దున తిన దెబ్బలకి నీకు ఇంకా బుద్ధి వచ్చినట్టుగా అనిపించట్లేదు. మర్యాదగా వాచ్ ఇచ్చేయి. దెబ్బలు కొట్టే సమయం అయిపోయింది, ఇప్పుడు మీరు దెబ్బలు తినే సమయం వచ్చింది. జాన్ ద డాన్ ఈ మెసేజ్ ని మీకోసమే తీసుకొచ్చాడు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు.
అరే బతులు, ఏదో ఒకటి చేసి నన్ను ఆపు. నా కాళ్ళు నా ప్రమేయాలు ఎక్కడ పరిగెడుతున్నాయి. తీసుకో. ఇప్పుడు ఇక్కడ మోటుని ఏడిపించవలసింది నువ్వే. అతన్ని ఓడించి నన్ను గెలిపించాలి, అర్థమయ్యిందా? మోటు మోటు పరిగెత్తు, పరిగెత్తు మోటు, పరిగెత్తు. అరే నేను పరిగెత్తలేకపోతున్నాను. ఐడియా. ఈ విధంగా మోటు ఈ రేసులో గెలిచాడు. శభాష్ మోటు. ఓహో మోటు నా స్నేహితుడా, నువ్వు గెలిచావు, నువ్వు గెలిచావు. జాన్ చీట్ చేసినా కూడా ఓడిపోయాడు. అరే అతన్ని గెలిపించి నన్ను ఓడిస్తావా? ఏమైంది? ఎందుకు పరిగెట్టావు? నువ్వు అంత వేగంగా ఎందుకు పరిగెట్టావు? బాస్ బాస్ చెప్పేది వినండి. ఒక ఎలుక నా ప్యాంటు లోపలికి దూరిపోయింది బాస్. ప్రేక్షకులారా, 400 మీటర్ల రన్నింగ్ రేస్ లో మోటు ఫస్ట్ వచ్చాడు. ఇప్పుడు హై జంప్ పోటీ ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు జంప్ చేయి మోటు, ఇప్పుడు జంప్ చేయి. అరే మోటు జంప్ చేసి చూపించు. టీ కొట్టు బాబాయ్, నాకు వెంటనే బోల్డ్ అని పచ్చిమిరపకాయలు నింపిన సమోసాలు ఇవ్వు. అరే ఇప్పుడే ఇస్తాను, పట్టుకెళ్ళిపోతులు. ఇదిగో తమ్ముడు, నువ్వు చాలా మంచివాడివి. తీసుకో, ఈ సమోసాలు తీసుకుని తిను. నేను మీ బాస్ జాన్కి ఒక్క సమోసా కూడా ఇవ్వను. అతను చాలా చెడ్డవాడు. తీసుకో, తిను, తీసుకో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను మంచివాడిని నువ్వు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కావాలా? నువ్వు మంచివాడివి కాదు, మంచివాడివి కాదు. అద్భుతం, అద్భుతం, చాలా అద్భుతంగా జంప్ చేశాడు. ఆహా అద్భుతం, నిజంగా బ్రహ్మాండంగా ఉంది. నన్ను ఓడిస్తావా? నా పరువు తీస్తావా? మోటును గెలిపిస్తావా? నువ్వు వాళ్ళ వైపే ఉంటావా? ఇచ్చాయి, నా వాచి నాకు ఇచ్చాయి. నువ్వు అసలు ఎందుకు పనికిరాని వాడివి. ఓయ్ మోటు నా మిత్రమా, ఇక నో టెన్షన్. నేను తన సిస్టమ్ మొత్తాన్ని రివర్స్ చేసేసాను. ఇక ఇప్పుడు మోటు వాచ్ ని తీసేయొచ్చు. ఇక ఇప్పుడు మోటు ఏం చేస్తాడో జాన్ అదే చేస్తాడు. భలే పెద్దన్నయ్య భలే. నేను ఇప్పుడు జాన్ని ఒక ఆట ఆడిస్తాను. నన్ను తను చాలా ఏడిపించాడు. ఆ జాన్ ఇప్పుడు నేనాడిస్తాను. ఈ దెబ్బతో వాడు ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయడానికి సాహసించకూడదు.
భలే భలే జాన్ ఆ డాగీతో భలే కాంపిటీషన్ లో పాల్గొన్నాడు. చాలా గొప్పోడనే అనుకోవాలి. చూడండి ఈ ఎముక కోసం ఇప్పుడు ఎలా పరిగెడతాడో. ఆపండి ఆపండి ప్లీజ్. ఇంకా ఎందుకు నా పరువు తీస్తారు? జాన్ ని డాగీగా మార్చేశారు. ఇప్పుడు ఈ జాన్ ఎలా అవుతాడు డాగ్? ఎలా అవుతాడు డాగ్? సారీ సారీ, వదిలేయండి, పొరపాటు అయిపోయింది. ఐ యామ్ వెరీ సారీ. అరే పతులు, తన సంగతి చూడు, చాలా కష్టపడిపోతున్నాడు. అరే నాకు ఇలా తిరగడం రాదు. నన్నెందుకు ఇలా ఏడిపిస్తున్నారు? నన్ను క్షమించండి, వెళ్ళిపోనివ్వండి. నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ఇదిగో ఇది తీసుకో. ఈ మందు తాగు మిత్రమా. ఇప్పుడే దీన్ని తయారు చేసి తీసుకొచ్చాను. నీ నీరసం అంతా క్షణంలో మాయమైపోతుంది. అవును మిత్రమా. భలే పెద్దన్నయ్య, భలే భలే మజాగా ఉంది. నౌ ఐ యామ్ ఫైన్. నేను ఇప్పుడు హ్యాపీగా ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తాను. మోటు, నువ్వు ఈ కాంపిటీషన్ లో గెలిచావు. ఇంకేం పార్టిసిపేట్ చేస్తావు? ఇదిగో ఈ ట్రోఫీ తీసుకో.